హరే కృష్ణ. అందరికీ వందనాలు. మరి భగవంతుడి గురువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క పుత్రద ఏకాదశి గురించి, దాని మహత్యం గురించి తెలుసుకుంటాం. పుత్రద ఏకాదశి పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిందన్నమాట. ఓ ధర్మనందన, ధర్మరాజా, ఇది చాలా పరమ పవిత్రమైన ఏకాదశి. ఎలా అనగా, ఈ యొక్క ఏకాదశి ద్వారా ఎవరికైతే పుత్ర సంతానం లేదో అటువంటి వారికి సైతం కూడా పుత్ర సంతానం కలుగుతుంది. కనుక ఈ ఏకాదశి పుత్రద ఏకాదశిని పిలువబడుతుంది. ఈ ఏకాదశి కథని నీకు చెప్తాను విను అనేసి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పడం జరుగుతుందన్నమాట. భద్రావతిపురం అనే ఒక రాజ్యాన్ని సుకేతమానుడు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు అన్నమాట. ఆయన భార్య పేరు సభ్య. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఎంత చక్కగా భగవంతుడికి భక్తి చేసుకుంటూ, ఇతరులకి కూడా అపకారం లేకుండా ఉపకారం చేస్తూ, మునులు ఋషులు గౌరవిస్తూ ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళకి చాలా పెద్ద లోటు ఒకటి ఉంది. ఏదంటే వాళ్ళకి పుత్ర సంతానం లేదన్నమాట, పిల్లలు లేదు. అంటే పిల్లలు లేని దాని పక్షంలో పితృదేవతలకి తన తర్వాత ఎవరైతే ఈ యొక్క ఆజ్ఞపాగ్యాలు ఇంకపోతే ఇంకా ఆ ఒక సమర్పించాల్సి వస్తుంది కదా, ఇది అటువంటిది చేయడానికి ఎవరు లేదనేసి చాలా సంకోచిస్తుంటారు అన్నమాట, బాధపడుతుంటారు. రాజ్యం ఉంది, ఎంచక్క ఆభరణాలు, మంచి ఉన్నత సౌకర్యాలు, సదుపాయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆనందం లేదనమాట. ఎప్పుడైతే ఒక పుత్ర సంతానం లేకపోతే ఆ ఇల్లు శూన్యమై ఉంటుందన్నమాట. అంటే చాలా ఒక చీకటిగా ఉంటుంది, ఒక ఆనందం అనేది తక్కువే ఉంటుంది. కనుక వీళ్ళు ఎంతో ప్రేమతో ఉన్నప్పటికీ కూడా ఆ లోటు వీళ్ళని వేధిస్తుండేదన్నమాట. ఇలా ఎంతోమంది ఋషులు, తపస్విలు ఎంతోమంది ఆశీస్సులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి అది కలగడం చాలా కష్టతరమై కలకపోయేసరికి వీళ్ళకి చాలా బాధ కలుగుతుంది. ఈ బాధలో తలకు పైకెత్తి సుకేతమానుడు తన రాజ్యాన్ని విడిచి ఒంటరిగా ఎవరికి తెలియకుండా చెప్పకుండా గుర్రమెక్కి అడవి వెళ్ళిపోతాడు. అడవిలో ప్రవేశించి చాలా చొప్పు తిరిగిన తర్వాత అతను విశ్రాంతికై ఒక చిన్న ప్రాంతాన్ని, ఒక విశ్రాంతి కోసం సురక్షితమైన ప్రాంతాన్ని వెతుకుతుంటాడు అన్నమాట. అలా వెతికినప్పుడు ఆయనకేమే ఖర్జూరు పండు చెట్లు కనపడుతుంది, రావి చెట్లు కనపడుతుంది, ఇంకా తమాల వృక్షం, ఇంకా ఏలగల వృక్షం, చాలా వృక్షాలు కనపడుతుందన్నమాట. అయినప్పటికీ విశ్రాంతి తీసుకుంటామని వెళ్ళేటప్పుడు ఆ నక్కల ఒక శబ్దాలు, పుల్లి సింహాల ఒక శబ్దాలు కూడా తనకు వినపడుతుందన్నమాట. వినేసరికి ఇంకా విశ్రాంతి తీసుకోవడం, ఇంకా ఆయన ప్రయాణం సాగిస్తాడు. మళ్ళా గుర్రమెక్కి మళ్ళీ ఇంకొద్ది దూరం వెళ్ళి ఇంకా సురక్షిత ప్రాంతాన్ని వెతుకుతుంటాడు. అలా వెతికి పోతూ ఉంటే అతనికి చాలా నీళ్ళు దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్ళు దొరక అగసాట్లు పడుతుంటూ ఆలోచిస్తారనమాట. ఎంతమంది ఋషులు తపస్విలకి మనము ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సమకూర్చుంటాము, మన రాజ్యంలో ప్రజలు కూడా చాలా చక్కగా మన బిడ్డలెక్క చూసుకున్నాము. కానీ ఈరోజు మనకు తాగడానికి నీళ్ళు లేకుండా ఈ గతి ఏంది ఇట్ట పట్టింది. నా గతి ఇలా ఉంటే నా తర్వాత నా ఒక పితృదేవతలకి పిండ ప్రదానాలు అర్పించే వాళ్ళగా లేకుండా ఆ కార్యం చేయలేక నాకు కూడా ఎవరు కూడా ఆ కార్యం చేయకుండా ఎందుకు ఇలా తయారైంది అని ఆలోచిస్తూ, బాధపడుతూ, విచారిస్తూ ఆయన ప్రయాణిస్తూ ఉంటే అప్పుడు కొంత దూరంలో ఒక మంచి తటాకం కనబడుతుందన్నమాట. మానవ సరోవరం అని అంటే ఒక గొప్ప తటాకం, దాని నిండుగా పుష్పాలు ఉంటుంది, తామర పుష్పాలు, అన్న పక్షులు, ఇంకా సకోర పక్షులు, అటువంటి ఉన్నత దేవతా పక్షులు కూడా ఆ ఒక సరోవరం నిండి ఉంటుంది. ఆ సరోవరం చుట్టూ గట్టు మీద ఆ
మహా ఋషులు తపస్వీలంతా కూడా కూర్చొనేసి ఎంచక్క వాళ్ళు మంత్రధ్యానం చేస్తూ ఉంటారు అనమాట. ఈయన చాలా ఆనందం వేసి వాళ్ళు చూసేసరికి ఆ తటాకము, ఆ ఒక నీటి స్థావరము, ఇంకపోతే ఉన్నతమైన పక్షి, ఇంకా మరో ఉన్నతమైన మునిగి పొంగవులు అన్ని చూసే లోపల ఈయన దిగి ఆ ఒక శ్వేతమానుడు ఆ ఒక అందరికి కూడా ప్రతి ఒక్క ఋషికి వెళ్ళి దండవా ప్రణామాలు అర్పిస్తాడు అనమాట. ఏం చేశాడు? దండవా ప్రణామాలు వచ్చాడు, అంటే సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు. అందరూ మిడిల్ ఋషులు కూడా చాలా ఆనందపడ్డారు అనమాట. ఎందుకంటే ఇతను చూసి ఒక రాజులా ఉన్నాడు, ఆయన ఉన్నతమైన ఒక గుర్రం మీద వచ్చినాడు, మరియు అతను చక్కగా ఆ ఒక అలంకరణని కూడా ఒక రాజులా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన అధికారంతో లేకుండా ఎంచక్క వినయభావంతో అందరినీ నమస్కరించేసరికి ఋషులందరూ కలిసి చెప్తామంట, మేము మీ యొక్క వినయానికి ప్రసన్నమైనాము రాజా, నీకు ఏమి కావాలో వరం కోరుకొని అడుగుతారు అన్నమాట. ఇతనికి అన్నీ ఉంది, కానీ ఏమి కొరత? ఇతనికి కేవలము పుత్ర సంతానమే కొరత. కనుక అతను ప్రార్థిస్తాడనమాట, మునివారిలారా దయచేసి నాకు అన్ని భగవంతుడి అనుగ్రహం చేత నిండుకున్నది, కానీ కొరత ఏదంటే ఒక పుత్రుడు లేకపోవడం కొరత. కాబట్టి దయచేసి నాకు ఆ కొరత తీర్చి మీకు ఉన్నతమైన ఆశీర్వాద ఫలం చేత మాకు ఒక మార్గాన్ని సూచించి నాకు పుత్ర సంతానం కలిగే యోగాన్ని ప్రసాదించండి కోరుకుంటాను. అప్పుడు మునివారులందరూ కూడా అతన్ని ఆశీర్వదిస్తారు. ఈరోజు చాలా ఉన్నతమైన రోజు, ఈరోజు వచ్చి వీడు రావడం, నువ్వు కలవడం చాలా గొప్ప రోజు. ఎందుకంటే ఈరోజు పుత్రత ఏకాదశి, ఏకాదశిలో చాలా గొప్ప ఏకాదశి పుత్రత ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ఉపవసించి హరి యొక్క కీర్తన చేస్తూ, హరినామ స్మరణ చేస్తూ, భాగవత సేవ చేస్తూ ఇలా ఈరోజు గడిపి ఉపవాసంతో నవధాన్యాలు ఉపవసించి కేవలము ఈ యొక్క ఏకాదశి కొరకై ధ్యానం చేస్తూ ఉండి ఈరోజు జాగరణ చేసినట్లయితే మరుసటి రోజున ఈ యొక్క ద్వాదశి గడియలకు ఏదైతే ఉంటుందో ఆ ద్వాదశి గడియల ప్రసాదం తీసుకుని కూడా నువ్వు ఎంచక్క ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని కూడా ఆ మునిలో ఆశీర్వదించగలుగుతుందన్నమాట. తత్కారణం చేత అతను కూడా సుకేతమానుడు కూడా ఆ మునివారిలతో కలిసి అక్కడే ఉండి ఆ ఒక ఉన్నతమైన హరినామ సంకీర్తన మరియు హరే కృష్ణ మహామంత్ర జపము, హరి కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే, ఇలా మహామంత్ర జపము, కృష్ణ కథ శ్రవణ, భజన అన్నీ చేస్తూ ఆ రాత్రి కూడా జాగారం చేస్తూ మరుసటి రోజు ఉదయాన్న ముని ఋషులతో పాటు కూడా ఆ ఒక ద్వాదశి గడియలు ప్రసాదం తీసుకొని కూడా తన గృహానికి, అంటే తన పురానికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి సైబ్య, తన భార్య అయిన సైబ్యకి ఈ యొక్క పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్ర సంతానంతో పాటు ఎంచక్క వీళ్ళు ఆ రాజ్యపాలన చేస్తూ కూడా అందరూ కూడా హరిభక్తిని ఆచరిస్తూ ఎంతో సంతోషంగా, ఎంతో ఒక ప్రఖ్యాతి కాంచి గొప్ప రాజులు ఒక స్థాయికి వెళ్ళి వాళ్ళు ఇంకా పరిపాలన బాగా చేస్తుంటారు. కనుక ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్ళు ఇటువంటి లోపాలు ఏదైనా పుత్రులు లేకుండా లోపాలు వెళుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఏకాదశి అందరూ ఆచరిస్తే మంచిది. అది కాకుండా ఎవరైతే ఈ ఏకాదశి కథ వింటారో, ఎవరైతే ఈ యొక్క ఏకాదశి చరిత్ర వినే వాళ్ళకి కూడా అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితము వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. జగద్గురు శిల ప్రభుపాద్ కీ జాయ్, శిల గురుదేవ్ కీ జాయ్, నితాయ్ గౌర్ ప్రేమానందే. అలాగే ఈ ఏకాదశి మహత్యం ఒక 26 పేర్లు ఉంటుంది. 26 పేర్లు ఎవరైతే మనం చెప్పుకుంటామో అప్పుడు మన ఏకాదశి ఒక మహాద్వాదశి పాటించిన ఫలితం వస్తుంది. కనుక దాన్ని కూడా ఒకసారి మనం ఏకాదశి పేర్లు చెప్పుకుంటాం. అలాగే ఈ ఏకాదశి ద్వాదశి రోజు 6:44 నుంచి ద్వాదశి గడియలు, అంటే 11వ తారీఖు 10వ తారీఖు ఈ యొక్క జనవరి 10 ఏకాదశి, పుత్రత ఏకాదశి. 11వ తారీఖు ఉదయం 6:44 నుంచి 8:24 వరకు మాత్రమే ఈ యొక్క ద్వాదశి గడియలు ఉన్నాయి. ఇది నేను గుర్తించింది కూడా ఈ ద్వాదశి టైంలో భగవంతు ఆరాధించి భగవంతుడికి ప్రసాదంగా వడ్డించిన ఆహారాన్ని తీసుకొని ఈ యొక్క ఏకాదశిని విడవలసిందిగా కోరుకుంటున్నాం. 26 ఏకాదశి పేర్లు చెప్పుకుంటాం.
उत्पन्न एकादशी, मोक्षद एकादशी, शपल एकादशी, पुत्रद एकादशी, शक्तिल एकादशी, जय एकादशी, विजय एकादशी, आमलिक एकादशी, पापमोचन एकादशी, कामद एकादशी, वरुदिनी एकादशी, मोहिनी एकादशी, अपर एकादशी, निर्जल एकादशी, योगिनी एकादशी, शयन एकादशी, कामिक एकादशी, पवित्र एकादशी, अन्नद एकादशी, पार्श्व एकादशी, इंदिर एकादशी, पाशांकुश एकादशी, रम एकादशी, उत्थान एकादशी, पद्मिनी एकादशी, పరమ ఏకాదశి 26 పేర్లు కూడా మీరు కుదిరితే రాసి పెట్టుకుని కూడా మళ్ళీ కూడా చదవచ్చు. చాలా మంచి ఒక ఉన్నతమైన ఫలితం వస్తుంది. అందరూ కూడా భగవద్భక్తిని, విష్ణు భక్తిని ఆచరించి కృష్ణ ప్రేమని పొంది ఆనందంగా జీవించాలని గురు ఆచార్య పరంపరలో అందరూ కూడా నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు కూడా మీకు అందరికి లభ్యం కావాలని కూడా కోరుకుంటూ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి.